అని క్యారెక్టరైజేషన్ ఎక్సలెంట్ అండ్ ఆయనకి ఇచ్చింది ఆయన ఇంకా కంప్లీట్ చేస్తారు. ఆయన ప్రతిదీ అంతే. ఈ యాక్చువల్గా శంకర్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎంత మంచి మూవీని అందించారు. కాకపోతే ఇది రియాలిటీ లైఫ్లో వర్క్ అవ్వనట్టు లాస్ట్ ఒక 1 minute చూపించారు. సో అందరికీ న్యాయం కావాలి, దయచేసి ఫాలో అవ్వండి న్యాయాన్ని. ఎక్సలెంట్, చాలా బాగా చేశారు. క్లైమాక్స్ అన్ని సినిమాల్లాగే అన్న, రోబో అవని, అపరిచితుడు అవని, ఇది అవని 1/2 hour క్లైమాక్స్ ఉంది. 1/2 hourలో ఏ ఒక్కరు కూడా 1 నిమిషం కూడా వెనక్కి చూడకుండా అలా మూవీని స్క్రీన్ అంటుకుపోయారు. కొంచెం షూటింగ్ ఎప్పుడో జరిగినట్టుంది, కొంచెం అదొకటి ఉంది. సో విజువల్స్ ఏదైతే చూస్తే కూడా మీకు కొంచెం పాతగా అనిపిస్తుంది. ఐ థింక్ ఇండియన్ 3లో బాగుంటుంది. ఇంకా అంటే సిద్ధార్థ్ రోల్ ఎలా అనిపించింది? సిద్ధార్థ్ రోల్ 100%. చాలా మంది బాగాలేదు అంటున్నారు కదా, లేదు మూవీ చాలా బాగుంది. అంటే చాలా చిన్నది అంటారు. హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ ఏం కాదు కదా బ్రో. మైనస్ చెప్పండి. నాకు అనిపించిన మైనస్ వచ్చేసి విజువల్స్ కొంచెం ఇంకా కొంచెం బెటర్గా ఉండే అనిపించింది. అండ్ ప్రాస్థెటిక్ కూడా ఏదైతే కొత్తగా ఇచ్చారో అది ఇండియన్ 1లో ఇంకా బెటర్ ఉంది అనిపించింది. అదే ప్రాస్థెటిక్ ఇండియన్ 1లో చూసినప్పటికీ అప్పుడున్న టెక్నాలజీకి అది చాలా బాగుండే. ఇప్పుడున్న టెక్నాలజీ మనం ఎన్నో సినిమాలు చూసినాం, రోబో అవి ఇవి అనుకుంటా. దాంతో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం డల్గా ఉంది. అంటే అనిపించేస్తుంది అనమాట ఇది మేకప్ అని చెప్పేసి. కమల్ హాసన్ గారు యాక్టింగ్ గురించి మనం మాట్లాడేంత పెద్దలం కాదండి. అంటే ఎక్స్ప్రెషన్స్ కన్వే కాలేకపోయిందేమో కొన్ని సీన్స్లో. అపార్ట్ ఫ్రమ్ దట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో మనకేంటంటే దెర్ ఈస్ వన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆఫ్ ఇండియన్ 1. అది వచ్చేసి మరి ఎలా తీసుకున్నారో ARMN పర్మిషన్ తీసుకున్నట్టున్నారు. ఇందులో కూడా చాలా బాగా ప్లే అయింది. అది ఆబ్వియస్లీ మేము ఫస్ట్ ఫైర్ కదా. అంటే రెండు బెటరే, రెండు చాలా బాగున్నాయి. సో మూవీ అయితే చాలా బాగుంది బ్రో. క్లైమాక్స్ చాలా బాగుంది. అంటే లైక్ పార్ట్ 3 కోసం పార్ట్ 2 కొంచెం క్లోజ్ చేస్తాడు, కానీ ఓవరాల్ గుడ్ మూవీ. సో ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడండి. మెసేజ్ చాలా బాగుంది బ్రో. రియల్గా చెప్పాలంటే ప్రజెంట్ అలాగే జరుగుతున్నాయి. సో లంచం తీసుకుని చాలా మంది వచ్చే గవర్నమెంట్ జాబులు రాక, సో ఆయన రియల్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా. సో శంకర్ బాగా చూపించాడు, డైరెక్షన్ చాలా బాగుంది. అవును నిజమే. మన కమల్ హాసన్ ఎంత క్యారెక్టర్ ఉందో, సో సిద్ధార్థ్ కూడా అంతే. బోత్ ఆర్ లీడ్. 100% కనిపించింది. విజువల్ గ్రాఫిక్స్ కానీ, మెసేజ్ ఓరియంటెడ్ కానీ, సో టేకింగ్ కానీ చాలా సూపర్గా ఉంది. యూత్ కూడా మంచి మెసేజ్ ఉంది. సో ఎవరు కూడా కరప్షన్ చేయకూడదు, లంచం తీసుకోకూడదు అని చెప్పి చాలా క్లియర్ కట్గా చూపించాడు. సో ఓవరాల్ గుడ్ మూవీ. చాలా మంది నెగిటివ్గా నెగిటివ్ టాక్ ఇస్తున్నారు. సో నెగిటివ్ అసలు ఏమీ లేదు బ్రో, నిజంగా అంతా పాజిటివ్ ఉంది. మూవీ వచ్చి చూస్తే అర్థమవుతుంది అందరూ కూడా. పార్ట్ 3 ఉంది, ఎక్స్పెక్ట్ చేయడం కాదు, పార్ట్ 3 ఉంది. 100% బాగుంటుంది. సినిమాలో డైలాగ్ ఏముందన్న మొత్తం ఏంది? సిద్ధార్థ్ యాక్టింగ్ గురించి మంచిగా చేసిండు, సూపర్ గా యాక్టింగ్ చేసిండు సిద్ధార్థ్. రకుల్ ప్రీత్ సింగ్ పక్క సైడ్ క్యారెక్టర్ 15-20 నిమిషాలు వస్తుంది, వెళ్ళిపోతుంది, అంతే, ఏం లేదు అన్న. ఎప్పుడు సాంగ్స్ వస్తాయి అర్థం కాదు, ఎందుకు వస్తాయి అర్థం కాదు. ఇష్టం వచ్చిన ప్లేసెస్ కావాలని తమిళ్ మూవీస్ నే టార్గెట్ చేసి నెగిటివ్ చేస్తున్నారు వాస్తవం అన్న. ఇంకో ఇంత పెద్ద కత్తి తీసుకొని ప్రేక్షకులను గుండెలో ఒడిచినట్టు చేసిండు శంకర్, పక్కా శంకర్. ఆ డైరెక్టర్ ఎన్నో సినిమాలు మంచిగా చేసిండు కాదనను. ఈ సినిమా ఎంత అట్టర్ ఫ్లాప్, డిజాస్టర్, ఇండస్ట్రీకే మచ్చ. బాగాలేదన్న సినిమా. సాంగ్స్ ఎలా ఉన్నాయి అన్న? ఇష్టం వచ్చినప్పుడు సాంగ్స్ వేసేస్తాడన్న. వచ్చేదాడే సినిమా స్టార్ట్ అయ్యేదాడే సాంగ్ అన్న. అర్ధ గంటలో 4 సాంగ్లు వస్తాయి అన్న. స్టార్టింగ్ లో అర్ధ గంటలో 4 సాంగ్లు. దేనికోసం? ఏది రియాక్షన్ దేనికోసం సినిమా తీయను? ఇండియన్ 1 కంటే ఇండియన్ 2 బాగుందా? ఇండియన్ 1 సూపర్ హిట్ ఉండే అన్న. వద్దన్న ఇలాంటి సినిమాలకు దండం. మరి ఎలా అనిపించింది కమల్ హాసన్ యాక్టింగ్? ఎలా అనిపించింది? కమల్ హాసన్ యాక్టింగ్ మంచిగా చేసిండు, బట్ సినిమా బాగాలేదు, అట్టర్ ఫ్లాప్.